హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏసీ వ్లాగ్స్. సో ఈ మూట పట్టేసుకొని ఎందుకు కూర్చుంటున్నా అనుకుంటున్నారా? ఈ మూట మీద పేరు చూస్తే మీకు అర్థమై ఉంటుంది కదా. సో ఇదైతే క్రాకర్స్ మేము కొనుక్కున్నవి. ఇది మా పర్సనల్ యూస్కి కొనుక్కున్న క్రాకర్సే. ఈ మూట చూడంగానే నేనైతే ఒక 9,000 to 10,000 అయిందేమో అనుకున్నా, కానీ కాదు. అంత ఎందుకు తీసుకున్నావు అనేసి ప్రశాంత్ మీద కోప్పడ్డా, కానీ కాస్ట్ తెలిసిన తర్వాత నేను షాక్ అయిపోయినా. ఎందుకంటే మేము కొద్దిగా కొనుక్కుంటేనే ఒక 1,000 రూపీస్ అయ్యేవి. మరి ఈ క్రాకర్స్కి ఎంత అయి ఉండొచ్చో మీరు గెస్ చేయండి. అండ్ ఇదైతే ప్రమోషనల్ వీడియో కాదు, నేను ఏం చేసినా ప్రమోషన్ కి చెప్తున్నా అనుకుంటాను. బయట ఏదైనా తినే ఫుడ్ పెట్టినా లేకపోతే ఏదైనా ప్రొడక్ట్ చూపెట్టినా ఇది ప్రమోషనల్ వీడియో అని ఫిక్స్ అయిపోతున్నారు మీరు. ప్రమోషనల్ వీడియో అస్సలు కాదు. అండ్ ఇవి నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఒక్కొక్కటి ఏమేమి తీసుకొచ్చినాం అనేసి. ఇంకా ప్రశాంత్ ఇంకా మిక్కీ అయితే బయట ఆల్రెడీ ఉల్లిగడ్డ బాంబులు వేస్తూనే ఉన్నాడు మిక్కీ గాడు. సో చూద్దాం ఒకసారి ఇది ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయి సామాన్ అంతా చూద్దాం. చూడండి ఇవైతే అన్ని ఎంత పెద్ద సైజు చురుచురుబతి. ఇవేంటి భూచక్రాల? ఇవి కూడా ఆహా ఏగో అంటే పెన్సిల్ అనుకుంటా, ఇట్లా పెన్సిల్ లాగా ఉంటదేమో. ఇవి రెండు నా ఫేవరెట్ చుచ్చుబుడ్డి, కలర్ చుచ్చుబుడ్డీలు. ఇదేంటి లక్ష్మీ బాంబ్స్ ఏనా? ఇవి లక్ష్మీ బాంబ్స్ లాగా అయితే లేవు. ఆగు నువ్వు ఆగు మిక్కీ, పాప్స్ అన్ని ఇక్కడ వేస్తున్నాడు వాడు. ఇవి లక్ష్మీ బాంబ్స్. ఇవి కూడా చుచ్చుబుడ్డీలేనా? సారీ సురుసురు బత్తి. ఇవి సురుసురు బత్తి. ఇవి కూడా చుచ్చుబుడ్డీలు. ఇవే చాలా ఉన్నాయి చుచ్చుబుడ్డీలే, ఎందుకంటే నేను ఎక్కువ యూజ్ చేసేది ఇది ఒక్కటే. పెట్టేయాలి, ఉరికేయాలి అంతే. ఇవేంటో వెరైటీగా ఉన్నాయి. హోలీ. ఇవి కూడా చుచ్చుబుడ్డీలే, కొంచెం చిన్న సైజు. ఇవి మిక్కీ మౌస్ పేరు ఉంది ఏంటి? ఇది మినీ పర్ల్ భూచక్రాల ఏంటో మరి అర్థమైతలేవు. ఇవి చుచ్చుబుడ్డీలే. బాబోయ్ మొత్తం చుచ్చుబుడ్డీలే తీసుకొచ్చినట్టున్నావు కదా. ఇవి చుచ్చుబుడ్డీలే. మిక్కీ ఏం చేస్తాను నువ్వు? ఇట్రా. ఇవేంటి? ఇదేంటో మరి. గ్రీన్ కలర్ లడ్డు లాగా ఉంది. సుత్లీ బాంబ్స్ అయితే తీసుకురాలేదు ఈసారి. అస్సలు వద్దని చెప్పిన నేను, ఎందుకంటే లాస్ట్ టైం ఆ సౌండ్ కి నా చెవులే దొబ్బేసినట్టు అయింది. నాకు అస్సలు చెవులు కాసేపు పని చేయలే. అండ్ మిక్కీ ఇంకా చిన్నోడు అప్పుడే వాడు పాపం ఉలిక్కి పడ్డాడు. ఇప్పుడు ఆడుకుంటాడు, ఇంకా అసలు రూమ్ లో ఉండమంటే ఉండడు, బయటికి వెళ్తాడు. మరి వాడి ముందు అవి సుత్లీ బాంబులు కాలిస్తే ఏమన్నా ఉందా ఏమో. ఇవి కూడా చుచ్చుబుడ్డి టైప్ అంట. దీపావళి రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఇవన్నీ ఎట్లా అంటాయి ఏమంటాయి అనేసి. ఇవి కూడా చుచ్చుబుడ్డిలే అంట, పెద్దవి, బిగ్ సైజ్. ఇవేంటి? దీని మీద చింపాంజీ ముఖం ఉంది. ఇవి వద్దు అన్నా కదా బాబు. ఏమో అన్ని నాకు అది అసలు ఇవేం ఇంట్రెస్ట్ ఉండయి. ఒక్క చుచ్చుబుడ్డి చురుచురు బత్తి ఉంటే దీపావళి అయినట్టే నాకు. ఇవన్నీ ఇంకెవరు కాల్చాలి? ప్రశాంత్, మిక్కీ. మా మరిది వస్తాడంట, ఆయన వస్తున్నాడు అనేసి ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకొచ్చిండు. తమ్ముడు వస్తున్నాడు అన్న జోష్లా. ఇంకా భూచక్రాలు. ఇవి కూడా భూచక్రాలే. అగైన్ పెన్సిల్స్, భూచక్రాలు. ఇవి అంటే స్టిక్ వస్తుంది హోల్డ్ చేసేది, అని భూచక్రం లాగా పైన స్పార్కిల్స్ వస్తా ఉంటాయి. సేమ్ చురుచురు బత్తి టైపే కానీ రౌండ్ గా. తీసుకో, ఆడుకో. ఇవి చుచ్చుబుడ్డిలే. సగం సంచి చుచ్చుబుడ్డిలతో నింపేసిండు. ఇవి కూడా ఇవి అవే కానీ కాకపోతే షేప్ చేంజ్ ఉంది. అన్ని మనకు ట్రయాంగిల్ షేప్ వస్తాయి, ఇది మాత్రం ఇట్లా రోల్ గా వచ్చింది. ఇవి చురుచురు బత్తీలే, చిన్నవి, రెగ్యులర్వి. ఇవి చుచ్చుబుడ్డిలే, చిన్నవి. అంటే అన్ని సైజెస్ తీసుకొచ్చినావు అన్నట్టు.
ఇవి పెద్ద ఉన్నాయి, చుచ్చుబుడ్డి లాగానే. జోకర్ ఒకటేనా, రెండు ఉన్నాయా? అంటే మనం మంట పెట్టేసినాక మొత్తం పేపర్స్ వెళ్తా ఉంటాయి ఇట్లా. ఇంకో సెట్ లక్ష్మీ బాంబు. చెత్త అయితే మామూలుగా ఉండదు ఇక రోడ్డు మీద ఆ రోజు. వీటిని నేను ఎట్లా పేలుస్తా అంటే, ఇవి రెడ్ బాంబ్సే కదా. అయితే దీనికి ఒక స్టోరీ. మా వదిన నేను ఇవి ప్యాకెట్స్ ఎక్కువ మిగిలిపోతే ఏం చేసినామంటే, మా పెద్ద వదిన అమృత వదిన అన్ని పూలు అల్లుతాం కదా, మల్లె పూలు కనకంబరాలు, అలా పూలు అల్లినట్టు రెండు రెండు రెడ్ కలర్ బాంబ్స్ ని జోడి చేసి మొత్తం ఇట్లా లడీలాగా చేసి అగో తీసిండు వీడు. నోట్లో పెట్టుకోకది, అమ్మో తీసుకోపో, ఒకటి పెట్టేసే ఇంకేంటి. అయితే మిక్కీ గాని ఘనకార్యము. మిక్కీ పాప్స్ ఆడుకోపో, ఇదే అవుతుంది కథ. ప్రశాంత్ అప్పటికే అంటాడు మిక్కీని ఇక్కడ ఉంచా, బయటికి వెళ్ళిపోతా అంటే, నేనే ఒక్కదాన్ని ఎందుకు వీడియో, వాడు కూడా కనిపించని వీడియోలో అనేసి వాడిని రమ్మన్నా. వస్తే ఇట్లా చేస్తాడు పెంట పెంట. సో బయటికి వెళ్ళిపోయినారు. సో వీటిని లడీస్ లాగా అల్లినాము, ఇంత పెద్దగా అయింది దండ. దాన్ని అప్పుడు లడీ లాగా యూజ్ చేసుకున్నాం, ఒకటేసారి సౌండ్స్ సూపర్ అసలు. అప్పుడు మెమొరీ, అది ఏ ఇయరో కూడా గుర్తులేదు, స్వీట్ మెమొరీస్. ఇవి నేను ఒక్కోటి పేపర్ లో చుట్టి ఆ పేపర్ ని ఊరవతల పెట్టి మంట పెట్టి ఊరికొచ్చేదాన్ని ఇంటికి, ఈ ఒక్క చిన్న బాంబుకి. సో ఇంకా నెక్స్ట్ అన్ని అవే ఉన్నాయి, అన్ని అవే రెడ్ బాంబ్స్ చిన్న చిన్నవి. మా వాళ్ళు ఆల్రెడీ షురు. సో ఇక ఇవి అవి పెద్ద పైనకి వెళ్తాయి కదా అవి. ఇది 30 షాట్స్ అంట. రెండు కూడానా? రెండు. ఇది చురుచురు బత్తిలే అనుకుంటా. అయిపోయింది, సంచి అయితే అయిపోయింది. మరి వీటన్నిటికి కాస్ట్ మీరు ఎంత అనుకుంటున్నారో గెస్ చేయండి. నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో రివీల్ చేయను, చెప్పండి మీరే. అండ్ ఈ స్టోర్ అయితే హోల్సేల్. ఇది మాకు లాస్ట్ ఇయర్ కూడా మేము ఇక్కడ నుంచే తెచ్చుకున్నాము. మాకు తెలిసిన అన్నయ్య రికమెండ్ చేస్తే మేము ఇక్కడ తీసుకుంటున్నాం. మేము హైదరాబాద్ లో చాలా ప్లేసెస్ లో కూడా చూసినాం, అంటే హోల్సేల్ షాప్స్ లోనే. వాళ్ళ దగ్గర కంటే కూడా వీళ్ళ దగ్గర కంపేర్ చేసుకుంటే మాకు చాలా తక్కువ పడింది కాస్ట్. అందుకే అది దూరమైనా సరే, మాకు ఇక్కడ హఫీస్పేట్ నుంచి అది దూరమైనా సరే మేము ఇక్కడికి వెళ్ళి తీసుకుంటున్నాం. ఇంకా మిక్కీ గాడైతే రచ్చ రచ్చ చేస్తాడు కావచ్చు దీపావళికి. నాకైతే ఎగ్జైటింగ్ ఉంది వీటి రియాక్షన్స్ రికార్డ్ చేయడానికి. నేనేం చేసేది లేదు, వీళ్ళు ఆడతా అంటే నేను వీడియోస్ తీయడము చూసి ఎంజాయ్ చేయడం అంతే. మిక్కీ ఇటు తీసుకురా, ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు. ఈ పెద్ద మనిషి అయితే ఈయన రకమే కాదు, ఈ పెద్ద మనిషి. ఇవి మెయిన్ మా మిక్కీ బంగారంవి. అమ్మో నీకే చూపిస్తానా, ఇట్రా ఇట్రా, ఇక్కడ రా, ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. సిట్ డౌన్. అక్కడ హాయ్ చెప్పు అందరికి, హాయ్. అక్కడ సెల్ ఇగో సరే ఆడుకోపో పో, బయటికి పో, బయట పోయి ఆడుకోవాలి, ఇక్కడ కాదు. పో పప్పతో ఆడుకోపో. ఇదేంటి చిన్నది 12 షాట్స్ అంట, ఇది 1 షాట్. సరే మరి ఇంతేనండి వీడియో అయితే. నేను నెక్స్ట్ ఈ వీడియోకి వ్యూస్ ఏమొస్తాయి, కామెంట్స్ ఎన్ని వస్తాయి దాని ప్రకారం చూసి నేను తర్వాత దివాళీకి ముందు రోజు వరకైనా, లేదు దివాళీకి 3 డేస్ ముందు వరకైనా రివీల్ చేస్తాయి కాస్ట్ ఎంత అనేసి ఒక షార్ట్ లో. అప్పటి వరకు మీరు ఏమేమి గెస్ట్ చేస్తారో చూద్దాం. అండ్ ఈ షాప్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. అంతే, బ్లాగ్ ఈ క్రాకర్స్ అన్ని చూపిద్దామనే చేసిన. సో వీడియో మొత్తం చూస్తే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇంకేదైనా మీకు ఇందులో డౌట్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్ లో అడగండి, చెప్తా. అండ్ ఇది చాలా మందికి యూజ్ అవ్వచ్చు, ఈ అడ్రస్ కానీ ఈ స్టోర్ గురించి కానీ డీటెయిల్స్ ప్లీజ్ అందరికి షేర్ చేయండి. ఈ దీపావళికి ఇలా ఇక్కడ నుంచి కొనుక్కోండి. ఇది మాత్రం ప్రమోషన్ కాదు, నేను మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ అండర్స్టాండ్. నేను పర్సనల్ గా తెచ్చుకున్నవి మా కోసం నేను చూపిస్తున్నా అంతే, ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి. సో అంతేనండి, బాయ్ బాయ్.